నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. రీసెంట్గా జరిగినటువంటి మేడారంలో ఒక కోవాబన్ నమ్ముకునేటువంటి వ్యక్తి వలిని నిలదీసినటువంటి ఒక మీడియా వర్గం పైన చాలా పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వలికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఒక మానవత్వంతో ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇది రీసెంట్గా నిన్న లోకేష్ టీడీపీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే జనసేన సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు కానీ స్పందించడంతో కొంత రాజకీయంగా కూడా రాజకీయ వర్గాల నుంచి కూడా రాజకీయ పార్టీల నుంచి కూడా వలి అంశం పైన ఎవరైతే దుర్మార్గం చేసారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా కొంత ఇష్యూ అయితే రాజకీయంగా ముదురుతున్నట్టు కనబడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో మొదటగా కోవా పైన విష ప్రచారం చేసిరు, తర్వాత బన్ను పైన విష ప్రచారం చేసిరు, ఆ తర్వాత అవేమీ కూడా వర్కౌట్ అవ్వడం లేదని చెప్పేసి హలాల్ కోవా బన్కి సంబంధం ఉందని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. అది కూడా వర్కౌట్ కాకపోయేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ అంశం పైన మేము పృథ్వీరాజ్ అన్న నాయకత్వంలో ఆ కర్నూలులో ఉన్నటువంటి నంద్యాల దగ్గరలో ఉన్నటువంటి వెలుగోడు గ్రామంలో ఉన్నటువంటి వలి ఇంటికి వెళ్ళి పరామర్శించిన సందర్భంలో కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అది ఏంటి అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి బాల సుబ్రహ్మణ్య విగ్రహాన్ని అడ్డుకున్నారు కదా, ఏ విధంగా మీరు ఒక ముస్లిం వలి దగ్గరికి పోవడం జరిగింది, అదేవిధంగా మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అన్నారు కదా, అదేవిధంగా ఎందుకు మీరు మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఒక ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వ్యక్తి ఇక్కడికి వస్తే మీకు ఎందుకు ఆయనకు వత్తాసు పలుకుతున్నారు అనేటువంటి కోణంలో కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, మానవతావాదులుగా మా పైన ఉంది. సో దానిలో పృథ్వీరాజ్ అన్న నాతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క అంశాలపైన, ఈ యొక్క కాంట్రవర్సీస్ పైన వారి వివరణ తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో చూస్తూ ఉన్నాం కదా, మనము ఒక మానవతా కోణంలో ఈ సమ్మక్క సారక్క జాతరను కించపరిచే విధంగా చేసినటువంటి ఇష్యూలో ఒక ముస్లిం వ్యక్తి అయినటువంటి వలి అనేటువంటి పేరు, మీ పేరేంటి అని అడిగి దొరికిండు అని చెప్పేసి కోణంలో ఆయన టార్గెట్ చేసారు. సో ఆయన యొక్క జీవన ఉపాధిని కంప్లీట్గా కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతూ ఉంది. సో ఈ క్రమంలో మనం అక్కడికి వెళ్ళడం జరిగింది, మీరు కూడా మీ ఆధ్వర్యంలో మనందరం కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ మీరు కూడా చాలా ఫెరోషియస్గా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ చూసి మీరు కూడా చాలా మానవతా కోణంలో స్పందించడం జరిగింది. ఈ క్రమంలో మీ పైన కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, మీ పైన, మా పైన, అందరిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. సో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టినప్పుడు మీరు అడ్డుకున్నారు. అదే ఆంధ్ర సంబంధించిన వ్యక్తి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటే ఇక్కడ ఇబ్బంది కాదా? మీరు ఎందుకు ఆయనకు పోయి వత్తాసు పలికిరు? కర్నూలు దాకపోవాల్సిన అవసరం ఏంది? మీరు ముస్లిం పక్షమా? ఈ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు అసలు? మొట్టమొదలు మనసున్నవాడు, మనిషి అన్నవాడు, మానవత్వం ఉండే విలువలున్నటువంటి ఎవరైనా కానీ ఆ బన్ను ఇక్కడికి వచ్చి అమ్ముకునే దాంట్లో వీళ్ళు ఏదైతే ఈ ఛానల్ వాళ్ళు ఏదైతే వాళ్ళ స్పందన కావచ్చు, వాళ్ళ దుర్మార్గం అంటమా లేకపోతే పైశాచికం అంటమా, అది చూసిన తర్వాత భారతదేశంలో విలువలు ఇంకా చాలా ఉన్నాయి, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉన్నావు అనేది ఇట్లా ఉప్పొంగుతున్నది. జనం మొత్తం బయటికి వచ్చి మాట్లాడుతున్న క్రమంలో మనం కూడా ఎట్లా సైలెంట్గా ఉంటాం? మన పంచాయతీ ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళకు వ్యతిరేకంగా రాజకీయంగా ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసి ఇక్కడ వనరుల దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళను, ఇక్కడ ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళను, ఇక్కడికి వీళ్ళు ఈ రాజకీయ వ్యవస్థ, ఈ బిజినెస్ చేసే వ్యవస్థ ఇక్కడికి శత్రువులే, అక్కడికి కూడా శత్రువులే. రాజకీయాన్ని బిజినెస్గా మలిచినటువంటి వాళ్ళ మీద మా పంచాయతీ మొదటి నుంచి, మన పంచాయతీ అటువంటి పంచాయతీ నడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా నీకు 69 ఉద్యమం అప్పుడు కాల్పులు జరిగిన తర్వాత కొంత అక్కడిక్కడ వైలెన్స్ జరగవచ్చు, కానీ మొన్న 1200 మంది పిల్లలు చనిపోయి ఒక్కడు కూడా నేను నా జీవితము కాదు అని అనుకుంటే ఓ లగడపాటిని చంపుతుండే, ఓ కావురిని చంపుతుండే, ఇటువంటి వాళ్ళను ఏదోటి దాడులే జరుగుతుండే కదా. అట్లా కాకుండా పార్లమెంటు కాడికి పోయి ఉరి తీసుకున్నటువంటి సాయిరెడ్డి తననే ఒక మానవ బాంబు కావాలనుకుంటే పార్లమెంటు మీదకే పోవు కదా. అట్లా ఆలోచించలే కదా, అట్లా ఆలోచించలే. మేము ఎదటోని హింస మార్గం కాదు. కాకుండా మా తను జాలించి కనీసం ఇట్లైనా మా కనికరించండి మా మీద అనే లెక్కల అదొక పోరాట రూపంగా తీసుకొని పోయింది కదా. సో ఎప్పుడు వైలెన్స్ అని కాదు, ఇక్కడ బతకడం మా బతుకు మీద కొట్టడంతో మాత్రం మాకు పంచాయతీ ఉన్నదని చెప్పని మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా. ఓకే. సో ఆ విధంగానే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే టైంలో అసలు తెలంగాణ తీసుకొచ్చుకున్నదే ఇక్కడ అస్తిత్వం గురించి కదా. ఇలా నిన్నన్నా నన్నన్నా పృథ్వీరాజ్ నన్నా ఒకటి కాదు, ఇలా తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టుడు వ్యతిరేకిస్తున్న ప్రతి కవి,
ప్రతి కళాకారుడు దానికి వ్యతిరేకంగా రాసినటువంటి రాతగాన్లు కావచ్చు, అందరినీ అన్నట్టే అది. అవును, మా సంకిశెట్టి సీనన్ అన్నట్టే చాలా మంది, సుద్దాల అశోక్ తేజన్, మన రవీన్ అన్నట్టే, చాలా మంది, పసునూరు రవీందర్ గారిని అన్నట్టే ఎవరెవరైతే ఆ ఆర్టికల్స్ రాసిండ్రో, ఎవరెవరైతే స్పందించిండ్రో, ఈవెన్ ప్రొఫెసర్ జయదిరి తిరుమలరావు సార్ రాసుంటోళ్ళని కావచ్చు, యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నట్టు యువతరం ఎవరైతే వ్యతిరేకించిండ్రో వాళ్ళందరిని అన్నట్టే వీళ్ళు. సో వీళ్ళందరి తరఫుకెళ్ళి నేను కూడా ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ సమాజంకి వెళ్ళి మేము ఎక్కడ వచ్చి బండ్లు అమ్ముకున్నటోనికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు చేయలే. దాంట్లో నాణ్యత లోపిస్తే మాట్లాడుతున్నాం కావచ్చు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ఎందుకు వ్యతిరేకించినామంటే, జయ జయ హే తెలంగాణ పాటలో ఆఖరి లైను స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదం తీసేస్తేనే పాడతా అని పైసలు మొదలు తీసుకున్నాడు. మనకి ఆయన ఏం ఒత్తిడి వచ్చిందో నేను పాడా ఆ పాట అన్నాడు. అంటే కిరాయి పాటలు ఎన్ని పాడినా కానీ నడిచింది, కానీ ఇది కూడా నువ్వు పైసలకే కదా, పైసలే, కానీ ఇదెందుకు పాడవు అని చెప్పని. ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన పాటలు పాడిండు, అన్ని పాడిండు, కానీ మరి దీని గురించి ఎందుకు పాడవు అని చెప్పని అంటే కూడా నేను వాడా అని చెప్పి పక్కకు పడేసిండు. సో ఈ పాట పాడనటువంటి కిరాయి సరుకు అటువంటి ఆయన తీసుకొచ్చి రవీంద్ర భారతి మా గుండె మీద విగ్రహం పెట్టింది, సంస్కృతికి తెలంగాణ సాహిత్యానికి ప్రతీక అయినటువంటి రవీంద్ర భారతిలో పెట్టుడు మాకు ఇష్టం లేదని చెప్పని మన అందరం పెట్టినాం. అట్లనే శుభలేఖ సుధాకర్తో కూడా ఘర్షణ కూడా అదే జరిగింది. అక్కడ కూడా కావాలనుకుంటే దౌడమిక 4 పెడుతుంటే మేము పెట్టలే కదా, పెట్టగా ఆయనకన్నా బలంగానే ఉన్నాం. ఓకే, పెట్టలే మర్యాదనే మాట్లాడితే ఆయనే చెప్పు మీద కుర్చీ ఎగిరినట్టు ఆయనే ఎగిరిండు, ఆయనే ఆవేశానికి పోయిండు. జరిసేపు అయితే నాకే అనిపించింది ఆయన గుండెపోటు చచ్చిపోతాడు అన్నట్టుగా అనిపించింది. అట్లా ఎగిరిండి ఆయన మొత్తం, కెమెరా గుంజుకున్నాడు. సో హింస వాళ్ళు ఈ గడ్డ మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఆయనకు బొచ్చడు 100,000 ఎకరాలు మొత్తం చెన్నైలోనే ఆడబెట్టుకోరు, ఆయన ఈడికెందుకు వచ్చి మీరు పెడుతురని. సో అదే పాట పాడి అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినట్టు రామకృష్ణ గారి విగ్రహం ఇక్కడ కనుక పెట్టేది ఉంటే తట్టాల మోసి మేము కూలి పని చేసి యూనివర్సిటీలకి వెళ్ళి కొన్ని టీంలు వచ్చి కూడా మేము పని చేసి పెట్టుకుంటామని చెప్పినాం. కానీ దాని అన్నిటికన్నా ముందు ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ ప్రాంత గౌరవాన్ని నిలిపించేటువంటి మీరు అనుకున్నటువంటి రంగాలలో వాళ్ళకన్నా నిష్ణాదులు ప్రజలే జీవితం అనుకొని జైళ్ల పాలై బయటకు వచ్చినటువంటి కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లని చాలాసార్లు నేను ఉచ్చరించిన. అటువంటి వాళ్ళ ఈ విగ్రహాలు పెట్టురని, మా పైడి జయరాజ్ గారి విగ్రహాలు పెట్టురని చెప్పని, ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టురని, గదరన్న విగ్రహం పెట్టురని చెప్పని. ఇప్పుడు గదరన్న ఇటువంటి వాళ్ళు అయితే వీళ్ళైతే జీవితమే జనం కదా, వాళ్ళ గుడంజయ్ గారి అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టండి, సుక్క సత్తయ్య గారి విగ్రహం పెట్టండి, చిందు ఎల్లమ్మలు కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టండి. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడినాం. మరి నేను కొన్ని పేర్లు అయితే చెప్తుంటే, కాంతారావు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్ళ ఈ విగ్రహాలు పెట్టుర్రు నాయన అని చెప్పని, అసలు ఈ పేర్లే మాకు తెలియదు అంటారు చాలా మంది, ఎక్సెప్ట్ కొంతమంది గదరన్న ఇటువంటి వాళ్ళ పేర్లు తెలుసు. కానీ సుఖ సత్య 1000 ప్రోగ్రాంలు ఇచ్చిన సంగతి జనానికి ఎరకలే. సో మా అస్తిత్వం గురించి తెలంగాణ తీసుకొచ్చుకున్నది. ఇప్పుడు ఇలా కొత్తగా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ఈయన ఏం చేస్తుండే, ఇప్పుడు నాకు అనుభూతి అయితే లేదు, ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతుండ్రు. నాకెట్లా అంటే మొగంది తినుకుంటా మిండెని పాట పాడినట్టున్నది రేవంత్ రెడ్డి కథ. నా బాధతో చెప్తున్నా ఆయన మీద వ్యక్తిగతంగా కాదు, కానీ తినేదంతా పొద్దుగా లేస్తే మొత్తం ఏంది నువ్వు సీరియలు సారెలు అన్ని ఏది చేసినా కానీ నీ బొట్టు బిల్ల కాడికెళ్ళి నువ్వు మొత్తం మొగందే, పోయేది మాత్రం మిండెన్ దగ్గర పోయినట్టున్నది రేవంత్ రెడ్డిది. ఇక్కడ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి, తెలంగాణ ప్రజలు ఈ ప్రాంత అస్తిత్వాన్ని, గౌరవాన్ని నిలబెట్టు నాయన అని చెప్పి నీకు ముఖ్యమంత్రి పదవి నీకు అంటగడితే నువ్వు ఆంధ్ర విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటావు. ఆంధ్రలో ఎవరు బ్రోకరిజం చేసినట్టుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెడతా అంటావు. అలాయించి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇది మన మైత్రివనంలా మైత్రివనంలో ఏమన్నా ఎన్టీ రామారావు ముల్లెలు పోసినాడా, లేకపోతే ముగ్గు పోసిండా? మైత్రివనం కాడ ఎన్టీఆర్ మైత్రివనం ఏరియాకి ఏమైనా ముగ్గు పోసినాడా? ఆయన విగ్రహం ఎందుకు? ప్రభాకర్ రెడ్డి గారిది పెట్టు, పైడి జయరాజ్ గారిది పెట్టు, అక్కడ కాంతారావుది పెట్టు, గద్దరన్నది పెట్టు, గద్దరన్న, గూడంజన్, అందశ్రీ వాళ్ళ దగ్గర మన సుఖ సత్య గారిది పెట్టాను. ఆయన వీళ్ళందరూ ఇట్లా దేనికైనా పనికొస్తారో, ఆ ఎన్టీ రామారావు దేంట్లో పనికొస్తారో చూద్దాం. వ్యక్తిగత క్యారెక్టర్ కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అని ఒక పెద్ద అహంకారి అని ఎన్టీ రామారావు. ఆయనను తీసుకొచ్చి పెద్ద మనిషి మూసిలేసి తొక్కుతా అంటే నేను చాలాసార్లు చెప్పిన, అరే రావా నువ్వు మూసిలేసి ఇంతమంది తొక్కుతావుదా? అప్పుడైతే నేను ఒక్కనే అన్నా, ఇప్పుడు నా ఎంబడి ఇంకా సైన్యం కూడా మొదలైంది మొత్తం. నువ్వు ఏ టైంకి వస్తావో, ఎక్కడికి వస్తావో, నువ్వు ఏ రాజ్యం పట్టుకొస్తావో నువ్వు రా అని చెప్పని. అయితే రేవంత్ రెడ్డి నీకు నువ్వు బుందబెట్టుకుంటున్నావు రాజకీయంగా. నువ్వు చస్తే తల పిడికెట్ మట్టి కాదు, ఒక సంచిలో తీసుకొచ్చుకొని తట్టల మట్టి తీసుకొచ్చి పోస్తారని రాజకీయంగా నువ్వు చూడు. నువ్వేదో అనుకోని అహంకారంతో తలకాయకి ఎక్కి మాట్లాడుతున్నావు కదా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఏంటంటే అంటారు కదా సామెత, ఏరి కోరి తెచ్చుకున్న
పెళ్ళామట ఎగిరెగిరి తన్నిందట. అవును, అట్లున్నది కాంగ్రెస్ వాళ్ళది. ఏరుకోరు తెచ్చుకున్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకుర్రు. ఇవాళ ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. అవును, అట్లున్నారు వాళ్ళంతా. ఎందుకు వాళ్ళకు కూడా కొంతమందికి అర్థమవుతుంది, ఇది ఎక్కడిదిరా నాయన ఇదంతా గిట్లా మాట్లాడుతుంది ఇదేంది. అసలు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీల గురించి భజన కొడుతున్న అర్థమైతలేదు. ఎన్టీ రామారావు దేన్ని కాంగ్రెస్ ను బొందబెట్టిన ఎన్టీ రామారావును ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా బుద్ధి లేదో నాకు అర్థమైతలేదు. ఆయన తీసుకొచ్చి విగ్రహాల కాడుకొచ్చి గడికోసారి ఎన్టీఆర్ అంటాడు. తెలుగుదేశం ఇక్కడ తీసుకొస్తా, తెలుగుదేశం జెండాలను ఖమ్మంలో మాట్లాడుకుంటా, తెలుగుదేశం జెండాను లేకుండా చేసిన పార్టీని నువ్వు కథం పట్టియాలని అంటాడు. అది జనం బొందబెట్టిరా దాన్ని. పార్టీలు బొందబెడితే కాదు, జనాలు బొందబెట్టిరు, పార్టీలో కూడా బొందబెట్టిండు. పార్టీలో అయితే మీరు ఇప్పుడు ఇట్లా ఎన్టీఆర్ పైన బాలు విగ్రహం పైన మాట్లాడుతున్నారు, మరి వలికి ఎందుకు మద్దతుగా పోవడం జరిగింది? వలి అంశం చాలా డిఫరెంట్. నేను అదే అంటున్నా కదా, వలి ఇక్కడ పొట్ట కొడుతందుకో ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టి ఇక్కడ ఇండస్ట్రీలను మూపించే లైన్లాగా కాదు కదా. ఏదో ఒక జన సమూహం కొన్ని లక్షల మంది వస్తున్నారు పొట్టగుట్టు కోసం. మనం వాడికి పోయినాక చాలా విషయాలు తెలిసినాయి. వాస్తవంగా మనం పోయేటప్పుడు అనుకున్నవాడు ఏందో వాస్తవాలు తెలిసినాకనే మాట్లాడదాం అనుకే. కటిక పేదరికం ఉన్నటువంటి వ్యక్తి శ్రీశైలం కాడికి పోతున్నాడు, ఏదో భగవంతుని కాడికి పోతే ఇంత బుక్కెడు బువ్వ దొరుకుతుంది నాకు నా కుటుంబానికి అనే కాడికి వచ్చిండు. ఆడ హిందువా ముస్లిం అనేది కాదు కదా మనం చూసేది. 500-600 కూలీ కోసం జస్ట్ కూలీ. వాళ్ళ ఇళ్లలో కూడా చూసినాం కదా, వాళ్ళు ఏమన్నా అలిసాన్ బంగ్లాలు ఉన్నాయా, పాడున్నాయా, పొయ్యిలు కట్టెల పొయ్యిలు పెట్టి అమ్ముకుంటున్నారు కదా కట్టెల పొయ్యి. అయితే అక్కడ ఒకటి ఏంటంటే, ఒక కోణం ఏంటంటే, మనం అందరు జనం కూడా చెల్లించింది ఎక్కడ అంటే, నువ్వేంది అని అడిగిండు, పేరు ఆచ్చా నువ్వు ఇదా అని. నేను అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు పహల్గాములో వాడు లాగులు తీసి అండర్వేర్లు తీసి చూసి అచ్చా నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి కాల్చినోనికి ఇతనికి ఏం తేడా ఉన్నది? ఇప్పుడు ఆ టెర్రరిస్టులకు ఇతనికి ఏం తేడా ఉన్నది? ఒక పేరుతోటే కదా. నీకు అది ఆ బండులో విషం ఉందా మంచి ఉన్నదా అని నువ్వు కాదు కదా ఆఫీసరు. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని టెస్ట్ చేయాలి. నీకు డౌట్ ఉంటే ఆ బండి తీసుకుపోయి ల్యాబ్ కు పంపించాలి. పోలీసులు ఉంటారు, నువ్వు కాదు కదా పోలీసు. నువ్వు నీ మీడియా యాజమాన్యం కాదు కదా. సో అక్కడ చలించినాం. నాకు కూడా నీకు ఆ టెర్రరిస్ట్ కు నీకు తేడా ఎక్కడిది? ఇప్పుడు మనం అనేది కాదు, అక్కడ కాల్చి చంపిన భర్తను చంపినటువంటి భార్యనే నీకు ముస్లిమ్స్ మీద నీకేమైనా కోపం ఉందా అని చెప్పని మాట్లాడితే ఆమెనే చెప్పింది ముస్లిమ్స్ నాకెందుకు కోపం ఉంటుంది, ఎందుకంటే మమ్మల్ని కాపాడింది కూడా ఇంకా కొంతమందిని కాపాడింది కూడా ఇక్కడ ముస్లిమ్స్ కాపాడిండ్రు అని కూడా చెప్పింది కదా. మనం అనేది కాదు, అది మన స్టేట్మెంట్ కాదు. పృథ్వీరాజు శ్రీనివాస ఇస్తే కాదు, మనం ఇక్కడ కూర్చుంటే మాట్లాడేది కాదు. ప్రపంచం మొత్తం చూసింది కదా. సో ద్వేషము ఆ మానసిక స్థితిని మీద ద్వేషం. సో గాలి తీసుకు ఆడ పడేసి చెప్తున్నా కానీ నువ్వు ఇలా ఉన్నది ఒక బన్ను అంటే నువ్వు తింటావా అని అంటే తీసి తినుడు, అది అంత చాలా పైశాచికంగా చూపిస్తున్నారు. దాంట్లో ఊంచుతున్నారని అదని అంత అంటే ఇంత విష ప్రచారం చేసి ఒక వ్యవస్థను సర్వనాశనం చేసి అరే ఓ భారతదేశం అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తేందంటే ఉధమ్ సింగ్ డయర్ని చంపేటందుకు పోయిన తర్వాత ఆడ పట్టుకుంటాడు, చంపేసిన తర్వాత షూట్ చేసిన తర్వాత పట్టుకుంటాడు లండన్లో. నీ పేరేంది అని అడుగుతాడు. వాళ్ళ పోలీసు వాళ్ళు నీ పేరు అడిగితే రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్తాడు. ఆయన మొహమ్మద్ సింగ్ ఆజాద్ నీ పేరు ఏంటిది అంటే ఉధమ్ సింగ్ అని చెప్పాడు. ఉధమ్ సింగ్ అని చరిత్ర ఇప్పుడు నేను ఇక్కడ చెప్పుకుంటా పోతే పెద్దగా అవుతుంది కానీ చూసుకోరు అసలు ఉధమ్ సింగ్ ఎవరు ఏందనేది. ఇలా మాట్లాడుతున్నట్టు మన మీద మాట్లాడుతున్నట్టు కావచ్చు, సామాన్య జనం కూడా చూసుకొని హూ ఇస్ ఉధమ్ సింగ్ అని. ఆయన పోయి ఇక్కడ జాలియావాలా బాగ్లో ఆయన చిన్నప్పుడు ఆ మసకర్ చూసి ఆ లోపల పెట్టుకొని భగత్ సింగ్తో వీళ్ళందరూ కలిసి ఒకసారి జైల్లో ఉండి భగత్ సింగ్ వీళ్ళందరినీ ఉరిది తీసిన తర్వాత ఇది ఏం చేయాలని ఇవే అర్థం కాక ఏదో ఒకటి చేయాలని చెప్పని పోయి అక్కడ పోతే ఆ ఇన్సిడెంట్తో డయర్ను ఇన్నేళ్ల తర్వాత లండన్కి వచ్చి వాళ్ళ జాగాలో కూర్చొని చంపిండంటే భారతదేశంలో యువతరం ఆలోచన విధానం ఎట్లా ఉన్నది, ఎంత కసిగున్నాడు ఈ దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పని. ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన అట్లా పోయి చేస్తే ఆయన పేరేం చెప్పిండు, యాంటీ చెప్పిండు, ఈ పదాలు చెప్పిండు ఆయన, రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పిండు. అంటే దేశ సమైక్యతను చెప్పిండు, ఏదో ఒకటని కాదు, వాళ్ళందరి స్ఫూర్తి కదా. మౌల్వీ అలావుద్దీన్, నేను అండమాన్ జైల్లో పోయినప్పుడు చూస్తే 1857లో ఇక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ మీద తురేబాజ్ ఖాన్, మౌల్వీ అలావుద్దీన్ వీళ్ళు కలిసి 500 మంది బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసిండ్రు. ఆయననేమో ఉరిదీసి చంపినరు, ఈయననేమో అండమాన్లో 30 ఏళ్లకు పైన అక్కడ ఉండి. చరిత్ర తెలుసుకోవాలి జనాలు కూడా, ఉట్టిగా మనం వీడాలు కూర్చొని కాదు. తర్వాత షోయబుల్లా ఖాన్ ఎమ్రోజ్ పత్రికలో కాసిం రజ్వీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తే, అంటే తుర్కోళ్ళ రాజ్యంకు వ్యతిరేకంగా నువ్వు వ్యాసాలు రాస్తే, వాళ్ళెవరు పాకిస్తాన్తో లింకప్ అయి ఉన్నటువంటి కాసిం రజ్వీ సైన్యం, వాళ్ళతో కనుక నువ్వు మాకు వ్యతిరేకంగా కనుక నువ్వు రాస్తే మాత్రం బిడ్డ నీ చేతులు నరుకుతామంటే అయినా వినకుంటా మైబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి, వరంగల్ ముద్దు బిడ్డ, మైబాద్ ముద్దు బిడ్డ, కన్న బిడ్డ రాస్తే ఇమ్రోజన్ పత్రికలో అది పెట్టిన తర్వాత ఇక్కడ కోటిలో ఒక సినిమా టాకీస్లో జమ్రూద్ టాకీస్ దగ్గర మీటింగ్ పెడితే
ఆ మీటింగ్లో కాసిం రజ్వీ మాట్లాడిన దాన్ని వ్యతిరేకంగా రాస్తే ఆయన షూట్ చేసిండ్రు, చేతులు నరికిండ్రు. అవును, వాళ్ళ కజిన్ బ్రదర్ని ఒకరిని ఒక చెయ్యి నరికి ఒక ఏలు కూడా నరికిండ్రు. అరే అవి త్యాగాలు ఉన్నాయి భయ్ ఇక్కడ. వాళ్ళ సంతతి కాసిం రజ్వీ సంతతి కాదు. కాసిం రజ్వీ సంతతి ఎవరు? కాసిం రజ్వీ సంతతి ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే 15 నిమిషాలు నాకు టైం ఇస్తే, అవును నాకు అది కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ 15 నిమిషాలు సమయం ఇస్తే నేను హిందువులను మొత్తం ఏరి పారేస్తా అని చెప్పేసి ఒక బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయం చాలా రోజుల తర్వాత అది తెరపైకి వచ్చింది. సో ఆ క్రమంలో నాకు మీ గురించి చెప్పారు, మీరే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు, మీరే ఈ అంశాన్ని కొంతమంది బీజేపీ సంఘ్ పరివార్ లాంటి వాళ్ళకు చేరవేసిర్రు, దాని తర్వాతనే ఇదంతా కూడా పెద్ద రగిల్చిర్రు, తర్వాత మిమ్మల్ని గెస్ట్గా పిలిచి సన్మానించారు ఒక మీడియా డిబేట్లో అని చెప్పేసి కూడా అన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది ఒకసారి చెప్పగలుగుతారా? యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే నిజం, నువ్వు చెప్పింది కరెక్ట్. అక్బరుద్దీన్ ఓవైసీ ఐ థింక్ December 2012 అనుకుంటా, నిర్మల్లో ఒక సభలో మాట్లాడుకుంటూ ఒక 3-4 అంశాలు చెప్పిండు ఆయన. ఈ 15 నిమిషాలు, ఏ హిందుస్థానియో तुम 100 करोड़ है ना, हम 25 करोड़ है, 15 मिनट के लिए पुलिस को हटाओ, कौन बहादुर है, कौन में किसमें हिम्मत है, పదాలు వాడుకుంటా. అంటే 15 నిమిషాలు టైం ఇస్తే హిందుస్థానీ అంటే భారతీయులు మిమ్మల్ని అందరూ మేము 25 కోట్ల ఉన్నటువంటి వాళ్ళం 100 కోట్లను 25 కోట్ల మంది ఏమో ఈయన జేబులు ఉన్నట్టు ఆయన మాట్లాడు 100 కోట్ల మందిని కోస్తామని చెప్పని మాట్లాడే క్రమంలోనే ఇంకొక 2 పదాలు మాట్లాడి నేను ఆదిలాబాద్ లో ఒక మీటింగ్ అటెండ్ చేసి వచ్చిన రాత్రి పూట వచ్చిన తర్వాత నేను 4 టీవీ ఛానల్ ఉంటుంది వాళ్ళ బలాలాద్ అనుకుంటుంది ఆ ఛానల్ వస్తుంటే నేను అప్పుడు మా TNN ఛానల్ ఉండే సో వచ్చిన తర్వాత కొన్ని ఛానల్ చూస్తూ ఉండే అప్పుడప్పుడు 4 టీవీ కూడా చూస్తూ ఉండే అందులో టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు మన దాంట్లో కూడా కొంత టెక్నికల్ వర్క్ చేసారు TNN లో సో అది క్లారిటీ గురించి అని చెప్పి చూస్తూ ఉంటే ఆ చూస్తున్న క్రమంలో టీవీలో ఈయన స్పీచ్ వస్తున్నది అక్బరుద్దీన్ స్పీచ్ రాత్రి అరౌండ్ 11:30 12 ఏదో టైం సరిగ్గా గుర్తుకులేదు కానీ బాగా లేట్ నైట్ చూస్తున్న క్రమంలో అది టీవీలో వస్తుంటే ఈ మాటలు వినబడుతున్నాయి ఫస్ట్ మాట్లాడే క్రమం నాకు బాగా గుర్తు 2 అంశాలను నేను బాగా ఎక్కడైనా అంటే అరే మీరు చచ్చిపోతే మిమ్మల్ని అందరినీ కాల పెడతారు మీరు గాలే కలిసిపోతారు రా భయ్ మేము చచ్చిపోయినా కానీ మమ్మల్ని ఈండ పొంద పెడతారు మా బొక్కలు కూడా ఉంటుంది ఇది మాది అనేది అంటే మన చావులను మన పూర్వీకుల చావులను మన తాత ముత్తాతల చావులను మన తరాల చావులను ఇంత హీనంగా నీచంగా మాట్లాడుతున్నాడు ఏంది వ్యక్తి అని నాకు ఫస్ట్ బాధ అనిపించింది తర్వాత ఇమీడియట్ కంటిన్యూషన్ మీటింగ్లో చూస్తే అరే కౌశల్య ఎక్కడిది అని ఏదో గిరియానా ముచ్చట చెప్పి ఎక్కడితో చెప్పి ఆమె అక్కడ అని చెప్తారు అయోధ్యలో 3 జాగాలలో అని చెప్తారు ఇట్లా అరే ఈమె ఎక్కడెక్కడ తిరిగింది ఎక్కడెక్కడ అన్నది అనే లెక్కల మాట్లాడు అంటే ఒక ఇన్సల్టింగ్ వేలా మాట్లాడారు కదా మనము దేవతలుగా అనుకొని మనం ఆరాధ్యులుగా అనుకునేటువంటి వాళ్ళను ఇంత నీచంగా మాట్లాడతాడు దుర్మార్గుడు అని చెప్పని నాకు అనిపించిన కొద్దిసేపటికే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ అనగా నాతో బర్దాష్ కాలేగా బర్దాష్ కాక ఏంది ఇదని ఎవరైతే మా దాంట్లో ఆయన దాంట్లో కామన్గా చేసే ఆయన ముస్లిమే ఆయనకు ఫోన్ చేసిన నేను ఆయన పేరు చెప్పదలుచుకోలే నేను ఫోన్ చేసిన అరే ఏందా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా అంటే ఆయన నవ్వేమన్నాడంటే నువ్వు కొత్తగా వింటున్నావు ఆయన గట్లనే మాట్లాడతాడు మస్తుగా మాట్లాడి ఇంత ముందు అన్నాడు అవునా అంటే ఓల్డ్ సిటీలోనే మాట్లాడేదే గది ఈయన మావాడు కొద్దిగా చదువుకున్నాడే అరే బొచ్చడు మాట్లాడతాడు ఇట్లా ఆయన పద్ధతి అటువంటిది ఆయన ఇన్సల్టింగ్ అనే మాట్లాడతాడు మీ దేవతల గురించి మాట్లాడతాడు అట్లా అన్నాక నాకు బర్దాష్ కాక ఏం చేసిన నేను ఒక ఇద్దరికి ఫోన్ చేసిన నా చిన్నప్పటి క్లాస్మేట్ ఉన్నాడు పేరు కూడా చెప్పేస్తా రాజ్ గోపాల్ వరంగల్లో నేను రాజగోపాల్ ఇద్దరం స్కూల్ మేట్స్ మనకి ఫోన్ చేసిన కొద్దిగా డిఫరెంట్ ఏ పరిషత్ RSS ఆ లైన్ లో తిరుగుతూ ఉంటాడు నా లైన్ డిఫరెంట్ తన లైన్ డిఫరెంట్ కానీ మిత్రుత్వం మాత్రం మా మధ్యలో ఇప్పటికీ ఉన్నది స్నేహితమే మేము ఆలోచనలు డిఫర్ కావచ్చు ఫోన్ చేసిన అరే ఏందిరా రంజు ఇది ఏంది వీడు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు సార్ మీరు ఏం చేస్తున్నారా ఏంటిది అని చెప్పని అంటే ఇట్లా మాట్లాడుతున్నాడు వాడు ఇట్లా కౌశల్య గురించి రాముని బర్త్ ప్లేస్ గురించి అయోధ్య గురించి ఇంత హీనంగా మాట్లాడుతున్నాడు ఏం చేస్తారు మీరంతా అని చెప్పని అంటే నాకు తెలియదు అని అన్నాడు తెలియదు అంటే అరే చూడు నువ్వు ఒకసారి చూడని చెప్పని అది అని చెప్పి చేసి పెడితే తనకు ఇంకో లక్ష్మణాచార్య అని ఇంకొక మిత్రుడు ఇప్పుడు ఆయన ప్రజ్ఞాభారతిలో పనిచేస్తున్నాడు ఇది ఇంకా సేవాభారతిలో అప్పుడు 2012 కూడా సేవాభారతిలో 2 కూడా RSS అనుబంధ సంస్థలు కదా ప్రజ్ఞాభారతి సేవాభారతి అనుకుంటా అవి 2 దానికి సంబంధించినవి సో అవి నేను ఫోన్ చేసి అంటే నాకు బాధ ఏమైందంటే అరే నేను డైరెక్ట్ వచ్చి కొట్లాడలేకపోవచ్చు కానీ ఇదేంది ఇంత ఘోరంగా మాట్లాడు ఇక్కడదని నేను ఫోన్ చేసిన ఇంకా 3-4 ఫోన్ చేసిన వీళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగే ఒక వెబ్సైట్ మొత్తం ఇంటర్నేషనల్లో ఉండేటువంటి వెబ్సైట్లో రాజగోపాల్ దాన్ని అప్లోడ్ చేసి దాంట్లో డిస్కషన్కు పెడితే ఒక 2 డేస్లో నేషనల్ మీడియాలో అది వచ్చింది అదో పెద్ద ఇష్యూ అయింది తర్వాత ఒక అడ్వకేట్లు ఇక్కడ కేసులు పెట్టిండ్రు ఇదంతా జరిగింది దాని తర్వాత మీరు అన్నది ఏంటంటే NTV భక్తి ఛానల్
భక్తి ఛానల్ వాళ్ళు ఈ దాని మీద ఒక పెద్ద డిబేట్ పెట్టారు, ఒక పెద్దది దాదాపు ఒక 25-30 మందితోనే పెద్ద హాల్లో పెట్టారు, వాళ్ళ దగ్గరనో పెద్ద హాల్లో పెట్టారు. దానికి నన్ను ఫోన్ చేసి రమ్మని అడిగారు. అంటే నేనన్నా నేను రాను, నాదంతా తెలంగాణ ఓరియంటేషన్ ఉంటుంది, నాది నేను రానని కూడా చెప్తే లే మీరు దీనిలో సూత్రధారే మీరని చెప్పిండ్రు, అసలు మీరు లేకపోతే ఇష్యూ బయటకు వచ్చేదే కాదు అది ఇదని చెప్పని నాకు బాగా ఎంబడబడితే సరే అని చెప్పి పోయినా. నేను ఆ మీటింగ్లో మాట్లాడినా వచ్చిన. అరే 85% కూడా తను అనుకున్నట్టు ఇక్కడ మొత్తం వీళ్ళే కూడా లేరు, ఇక్కడ అన్టచబిలిటీ ఉన్నది, ఈ సెక్షన్స్ పోనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాటిని కూడా మీరు అడ్రస్ చేయాలి. ఎవడెవడో చిల్లరగా లెక్క ఆడు మాట్లాడితే ఆయన గురించి ఏంది ఇన్ని రోజుల నుంచి మీరేం చేస్తున్నా సరే ఆ మీటింగ్లో పోయినా మాట్లాడడం జరిగింది. వాస్తవం కూడా ఆ ఎపిసోడ్ అక్బరుద్దీన్కు సంబంధించినటువంటి ఎపిసోడ్లో అది జరిగింది. అది ఆ రోజు రాత్రి నేను ఇన్స్టిగేట్ చేస్తేనే జరిగినటువంటి అంశం. నేను ఇయ్యాలటి కూడా ఫకర్తో చెప్తున్నా, నేను గౌరవంగా చెప్తున్నా, నేను బరాబర్ నేను ఆ స్టాండ్ మీద ఉన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకున్నా కానీ అటువంటి మాట్లాడే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తి. కాకపోతే ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో అతనికి శిక్ష పడలే, అట్లున్నాయి మన చట్టాలు అట్లున్నాయి. ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది బీజేపీ ప్రభుత్వం, 12 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ ఇంకా ఆయన పైన చట్టపరమైన చర్య తీసుకుంటే అది ఎవరి వైఫల్యం? రాజ్యం వైఫల్యం, పాలకుల వైఫల్యం. అది ఎవరి చేతిలో ఉన్నది? అన్నది ఉన్నది, మాట్లాడింది ఉన్నది, రికార్డు ఉంటుంది, అన్ని ఉంటాయి. ఆయన అసెంబ్లీలో మాట్లాడి ఉంటాయి, ఆ స్పీచ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంత పెద్ద విధ్వంసం సృష్టించే కాడితంక మాట్లాడతారు, దేశాన్నే మొత్తం కింది చేసేట్టు మాట్లాడతారు. మన అసంటోలో ఏమన్నా చిన్న అంశం టాయిలెట్లో ఎవరైనా ఆయన అంటే అర్బన్ నక్సలైట్ అని మాట్లాడతారు మన మీద. విచిత్రం ఏంటంటే వాళ్ళకు వత్తాసుగా వాళ్ళకి అడ్వకేట్ చేసిందే ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ బీజేపీలో ఆయన బీజేపీ ఎంపీ. ఎంత విచిత్రం అంటే ఈ జనాలు కూడా మాట్లాడే యువకులు కూడా ప్రతి ఒక్కరిని మీరు ఒకటే లైన్ లో చూడొద్దు, మీరు కూడా అనలైజ్ చేయండి. అబ్బా మీకు ఏజ్ ఉన్నది, మీరు చదువుకుంటున్నారు కావచ్చు, మీరు అనలైజ్ చేయాలి అసలు ఏం మాట్లాడుతారు, వీళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా. ఇంతెందుకు ఇప్పుడు అయోధ్య కావాలని ఏ ఇంటికి పోయినా అయోధ్య కట్టాల్సిందే అని చెప్పని ఎవరు కాదంటారు, బరాబర్ ఎవ్రీవన్ వాస్ ఫర్ అయోధ్య. మన సొంటలో కూడా కట్టాల్సిందే. వాళ్ళు అరే ఆడ బర్త్ ప్లేస్ అని ఒక నమ్మకం ఉంది, వదిలేసేరి పక్కకు ఊరని చెప్పని అందరూ మాట్లాడిన వాళ్ళు అందరూ చేసిన వాళ్ళే ఇలా కట్టిండ్రు, అందరు సంతోషంగా ఉన్నారు, అందరు పోతున్నారు, అందరు దండం పెట్టుకుంటారు, పూజలు చేసుకుంటారు, అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఓకే అదంతా అవుతుంది. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం అయోధ్య అక్కడ ఉండనే ఉండదు, బాబ్రీ మసీద్ అక్కడనే కడతామని కట్టిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అసదుద్దీన్ నువ్వు వేరే దేశాలకు పంపిస్తాను నీ గవర్నమెంట్, మేమేమో మీకు యాంటీ లెక్క మాసంటోళ్ళంగా అనిపిస్తాం. అసదుద్దీన్ మీద యుద్ధం చేయరు, అసదుద్దీన్ మీద యుద్ధం చేయరు. పన్ను పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి పాపం పేదోళ్ళకి ఇంత బన్నులు అది నువ్వు విషం ఉన్నదా మంచి ఉన్నదా నువ్వు తేల్చే అధికారం కూడా నీకు లేదు. అది చూపించి సమాజాన్ని మొత్తం గంగా జమున తైజూబ్ లెక్క మనోళ్ళు బతుకుతుంటే ఇక్కడ తెలంగాణలో బతుకుంటే దాన్ని విడగొట్టేందుకు ఒక ఆంధ్ర మీడియా వచ్చి నువ్వు ఇక్కడ చేస్తుంటే మేము ఎందుకు మాట్లాడడం? మెర మీ దమ్ముండే ఇలా మళ్ళీ చెప్తున్నాం. అసదుద్దీన్ ఓవైసీ కాలేజు చెరులో ఉన్నది, ఇది మన ఛానల్లో కూడా వచ్చింది. రఘు కూడా మొత్తుకున్నాడు, మొత్తుకొని మన అందరం మాట్లాడుకున్నాం కదా. ఆడికి ఓనరాయా బాండ్రీ ఎవరు వస్తారో బాండ్రీ, మీరు రాండి ఒక టీం కాండి, ఒక 500 మంది జమ కాండ్రీ బా. బ్రిసిడ్ రెసిడెన్సీ మీద ఎట్లయితే తురబాస్ ఖాన్ మౌలి అల్లావుద్దీన్ ఎప్పుడైతే 1857లో చేసిండ్రో అట్లా చేద్దాం పా, మీరు వస్తారా? చలో దారుసలాం మీద చేయండి, వాళ్ళ మీద చేయండి, అక్కడికి రాండి, మీ ప్రతాపాలు మొత్తము బరాబర్ ఉన్నాం. ఎస్ ఇలా మళ్ళీ చెప్తున్నా, ఇలా నేను మనసంటోలో మేము మాట్లాడినాము. ధరణి వచ్చిన తర్వాత అంతకుముందు 90,000 ఎకరాల 90,000 ఇనరి చెవులు గట్టిగా పెట్టుకుని 90,000 ఎకరాల ఉన్నటువంటి దేవాదాయ భూమి ఇప్పుడు 50,000 ఎకరాలే అయింది ధరణి పోర్టల్ తర్వాత. అంటే 40,000 ఎకరాలు గుడుల భూములు, ఎండోమెంట్ భూములు, గుడుల భూములు మింగినటువంటి దొంగలు ఎవరు, గుండాగాన్లు ఎవరు? అది తీయాలనా లేదా మొత్తుకుంటున్నాం మేము తీయమని చెప్పి రాని దాని మీద పనిచేద్దాం. గుడుల భూములు ఎట్లా పోయినాయి దాని మీద పనిచేద్దాం. ఫిల్మ్ నగర్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని అక్కడ ఇప్పుడు రంజిత్ రెడ్డి కన్స్ట్రక్షన్ కడుతున్నాడు, దాని కూడా పెద్ద వివాదమైంది. దాని తర్వాత బీజేపీలో కీలకమైన వ్యక్తులే ఇప్పుడు కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు దానిలో. వీళ్ళందరూ ఉట్టిగా ఏదో ఆతికే దిగానేకే దాని తల్లగా చబానేకే దాని తల్లగా లెక్క ఉన్నది. ఇప్పుడు ఇదంతా మనకు చూపించేటి ఒకటి, వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ గా చేస్తున్నది ఒకటి. అందుకే కదా ఇవాళ మార్వాడి అంశం కాడికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ వాళ్ళకి ఎట్లా వత్తాసు పలికిండ్రు అనే దాని విషయంలో మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి చాలా స్పష్టంగా మీరు చెప్పారు. మార్వాడీలు కొనవద్దు, మార్వాడీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మధ్య దెబ్బతిండి అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి సమయంలో ఇప్పుడు కోవాబన్ వలి ఆంధ్ర వ్యక్తి అనేటువంటి కోణాలు కూడా మీ పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అదే నేను దాన్ని కూడా చెప్తా. ఇప్పుడు నేను గోబ్యాక్ అనలే, యాక్చువల్గా నేను గోబ్యాక్ అనలే, కానీ వాళ్ళు చేసే ఇల్లీగల్ దందాలు చేసిన వాడికి మనం వాళ్ళ దగ్గర కొనుడు బంద్ చేయండి, మన వ్యాపారాలను మనం ఎంకరేజ్ చేద్దాం. ఇలా నేను బంద్ చేసిన, నేను బంద్ చేసి పడేసిన. జిలేబీ లేదు, సమోసా లేదు, అట్లా తెలంగాణ పౌరుషం ఉండి నిజంగా తెలంగాణ వ్యాపారులు వర్తకులు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని అనుకుంటే
వాళ్ళ పిండకూడు మనం తినాలనుకుంటే వాళ్ళ దగ్గర మార్వాడోళ్ళ దగ్గర ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర తినకండి మీరు. చెప్పిన గోకుల్ చాట్ నా చిన్నప్పటి నుంచి తినేది, బంద్ చేసి పడేసిన. నో గోకుల్ చాట్, జీవితం మొత్తం గోకుల్ చాట్ తినేది. ఎందుకు? వాడు ఓన్లీ క్యాషే తీసుకుంటాడు, ఇల్లీగల్ దందాలు చేస్తున్నాడు. ఇవాళ మనోళ్ళ పొట్టగొట్టి ఇవాళ నువ్వు ఏ వ్యాపారస్తులు తీసుకో, చిన్న చిన్న స్వర్ణకారుల వ్యాపారాలు మొత్తం వాళ్ళు వచ్చి కూర్చొని ఇల్లీగల్గా చేస్తున్నారు కదా. ఇలా లక్షల వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇల్లీగల్గా సంపాదిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి కడతలేరు, మనకు డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. అది మేము చెప్పినప్పుడు చూస్తే కూడా రేట్లు చేస్తే కూడా దొరికినాయి కదా అటువంటివి చాలా. మరి మన వ్యాపారాలు మొత్తం పోతుంది, మరి చితికిపోయిన రే 50 ఏళ్ళు 40 ఏళ్ళు మన కొమటోళ్ళు కావచ్చు, మన విశ్వకర్మలు కావచ్చు, ఈవెన్ పద్మశాలి కూడా పెద్ద దెబ్బ. పద్మశాలి అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఇవాళ రియల్ టెక్స్టైల్స్ అని మొన్న ఇక్కడ ఒకటి నాగోల్లో ఉంటుంది అనే కేపీ అని, ఆయన దగ్గర పోయి చూస్తే ఈ టెక్స్టైల్స్ కున్న దానికి చూస్తే ఇక లెనిన్ క్లబ్ ఇటువంటి వాళ్ళు మొత్తం జైన్స్ సంబంధించిన అక్కడ పోతే దాదాపు 40 to 50% ధరలు డిఫరెన్స్ ఉన్నాయి. దోపిడీ చేస్తున్నారు వీళ్ళు మొత్తం. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడోళ్ళే కొనాలి, ఇక్కడ వ్యాపారస్తులు ఎంకరేజ్ చేయాలి. అవసరమైతే 4-5 యువకులు కలిసి దుకాణాలు పెట్టుకోండి. నేను అది చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాటికి ఇంకోటి ఏంది, ఇక్కడికి వచ్చి మన మీద, మన సంస్కృతి మీద, మన మీద దెబ్బ తీసుకుంటా, మన బతుకుల మీద దెబ్బ తీస్తుంటే ఇలా వాళ్ళందరూ రోడ్ల పాలవుతున్నారు కదా. చదువుకున్న వాళ్ళు మొత్తం రోడ్ల పాలవుతున్నారు కదా. అటువంటి వాటి మీద ఎస్ బరాబర్ మనకు ఉంటుంది. ఇలా నేను వీళ్ళందరికీ చెప్తున్నా ఏంటంటే, ఇలా మీరు మాట్లాడుతున్నారు విషం ఉంది అందులో అని చెప్పని చెప్తున్నారు కదా. మీరు ఇంపార్టెన్సీ వస్తున్నది అని చెప్తున్నారు, అంటే ఇన్ఫర్టిలిటీ వస్తున్నది మొగోళ్ళ అని చెప్తున్నారు. అయ్యా వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఎవరైతే రక్షణ అని మాట్లాడుతున్నారో ఎవరైతే చెప్తున్నారో, భరతమాత గుండె మీద, భరతమాత బిడ్డల చనుబాళ్ళల్లో విషం వస్తున్నది. ఎందుకు? ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మొత్తం వ్యర్థాలను మొత్తము నీళ్ళ కలుషితం చేసి, మూసి నీళ్ళు కావచ్చు, గ్రౌండ్ వాటర్ గుండెల కూడా నరాలల్లా, భరతమాత నరాలల్లా అంటే గుండెల కూడా పైపులు పెట్టి, బోర్వెల్ పైపులు పెట్టి కెమికల్స్ కిందికి పంపిస్తున్నారు. వాటిని ఆపండి. ఏ చెర్లకాడి బాండ్రీ చూపిస్తా నేను, కెమికల్ వాటర్ మొత్తము దాని మీద కొట్లాడండి అబ్బా. బన్ను ఎవడో పేదోడు వచ్చి అక్కడ పెడితే బన్ను కాదు కదా, గది కాదు కదా. చనుబాల విషయం కన్నా ఎక్కువ ఇంకేముంటుంది? ఆ ఏరియాలో పండిన పంట తింటే మన క్యాన్సర్లు వస్తున్నాయి, తెలుస్తలే, మనకు తెలియని రోగాలు వస్తున్నాయి. కూసిన కాడ పడి చచ్చిపోతున్నారు కదా. ఇంకా వాటి మీద కొట్లాడదాం. పిల్లలకు పెట్టే అన్నంలో విషం వస్తున్నది. చంటి పిల్లలు దాదాపు మొన్న సర్వేలు చేస్తే 60% పిల్లలు, దాదాపు 60% పిల్లలు పోషకాహారం లేక చేస్తున్నారు. దాని మీద కొట్లాడదాము. అటువంటి వాటికి రాండి. ఇంట్లో కూడా నువ్వు మాట్లాడే దాంట్లో నిజం ఉండేది ఉంటే ఎస్ బరాబర్ కొట్లాడాల్సిందే. వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళకి వేరే లింకులు ఉన్నాయని. వేరే లింకులు ఉంటే గవర్నమెంట్ ఉన్నాయి కదా, వాళ్ళు చేసి కేసులు పెట్టారు. దాని గురించి మనం గురించి మాట్లాడుతున్నారు. SDPI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసినట్టు సంస్థ, అది 200% బ్యాన్ చేయాలి కదా, బరాబర్ బ్యాన్ చేయాలి. ఇప్పుడు అధికారం ఎవరి చేతులలో ఉన్నది? ఇలా మాట్లాడితే మీరు రోహింగ్యాలు అన్నారు, ఇప్పుడు రోహింగ్యాలు మాట్లాడతలేరు. ఎందుకంటే రోహింగ్యాల లిస్ట్ ఎక్కడ ఉందో రాండ్రి పై మేము కూడా వస్తామని చెప్తున్నాం కదా. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఉస్మానియా వేదికగా చెప్పినా, ఛానళ్ళలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పటికి కూడా చెప్తున్నా. మీ బండి సంజయ్కి, తర్వాత ఆయన పేరేంది ఇక్కడ, ఆయన ఎంపీలే రఘునందన్ రావుకు మీకు దమ్ములు లేవు కావచ్చు, మాకు దమ్ములున్నాయి. రోహింగ్యాలు ఎడున్నారో రా, మీరు వస్తారా లేకపోతే మాకు లిస్ట్ ఇస్తారా చెప్పండి, మేము వస్తాం. మరి మాకు లట్లు ఇస్తారా, మా చేతిలో బందూకులు పెడతారా, ఏం పెడతారో చెప్పండి. ఈ దేశానికి ఎవరు ద్రోహం చేసినా కానీ, భారతదేశ సమైక్యతకు ఎవరు ద్రోహం చేసినా, అది ఎవరైనా మనోళ్ళైనా మంది అయినా ఎవరైనా వాళ్ళను బరాబర్ ప్రశ్నిస్తాము. నేను అదే చెప్తున్నా, అందుకనే చెప్తున్నా. ఉధమ్ సింగ్ స్ఫూర్తితోటి అటల్ బిహారీ, రామ్ రహీం రాబర్ట్, అమర్ అక్బర్ ఆంటోనీ లెక్క ముగ్గురు కలిసి పోఖ్రాన్ టెస్టులు వేసి ప్రపంచాన్ని ఒక్కసారి షేక్ చేసి పడేసారు. పోఖ్రాన్ టెస్టులో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉండే, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఉండే ఒక ముస్లిము, వాజ్పేయి హిందూ, జార్జ్ ఫెర్నాండిస్ డిఫెన్స్ మినిస్టరు, ఆయన క్రిస్టియన్. ముగ్గురి కాంబినేషన్లలో ప్రపంచానికి చూపించిన భారతదేశ సత్తా ఏంటిదనేది. ఇందిరాగాంధీ మీద ఒత్తిడి వస్తాము చేయలే, కానీ వాజ్పేయి వచ్చిన తర్వాత ఆ పని చేసింది కదా. అది స్ఫూర్తి. భారతదేశం అంటే అది స్ఫూర్తి. ఉధమ్ సింగ్ స్ఫూర్తి, ఇటువంటి వాళ్ళ స్ఫూర్తి. వీళ్ళని వదిలిపెట్టి మీరు కొత్త చిన్నోళ్ళు తెలియక పిచ్చి ఆలోచనలతోటి మీరు తుర్కోళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అరే ఎంతమంది హిస్టరీలు ఇప్పుడు మొత్తం భారతదేశం నుంచి ముస్లిమ్స్ మొత్తం బయటికి పంపిస్తారా? ఇల్లు ఏంది? అదే ఆలోచన వాళ్ళే ఉన్నాయి కదా, పంపచ్చు కదా. అరే ఇప్పుడు ఎంఐఎం మీద ఇప్పటిదాకా ఎంఐఎం వాళ్ళ ఆస్తుల మీద ఒక్కసారి కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు రాలే? వాళ్ళు చేయలేదా? వాళ్ళ కాలేలు ఎట్లా నడుస్తున్నాయి? గవలమే జైన్ రా, వాళ్ళ మీద యుద్ధం చేద్దాం, అటువంటి వాళ్ళ మీద యుద్ధం చేద్దాం. ప్రతిపక్ష పార్టీల అధినేతలందరిపైన కూడా ఈడీ కేసులు ఉంటాయి, సిబిఐ కేసులు ఉంటాయి, అన్ని కేసులు ఎన్నికల కేసులు ఉంటాయి. కానీ ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11-12 సంవత్సరాల్లో ఒక కేసు కూడా
ఎంఐఎం మీద కాలేదు, అక్బరుద్దీన్ ఓవైసీల మీద కాలేదు, అసదుద్దీన్ కాలేదు. ఎందుకు ఇదంతా? ములాఖాత్ అయినా మీరు ఎక్కడ పోయి మమ్మల్ని తిడితే మా ఓట్లు పడితే అనే లెక్కలు ఉండొచ్చు, వీళ్ళంతా అట్లుండొచ్చు. ఇప్పుడు మొన్న కూడా మాట్లాడిండు ఆయన, అడ్డగోలుగా మాట్లాడిండు. మొన్న ఎక్కడ కరీంనగర్ లో అనుకుంటా అడ్డగోలుగా మాట్లాడిండు అక్బర్. మరి ఏం చేస్తారు? మా బోటలకు రగులుతున్నది అబ్బా, ఈ దేశ సమైక్యత నువ్వు దెబ్బ కొడుతున్నారని మా బోటలు రగులుతున్నది కదా. మీరు మా మీద మమ్మల్ని మా మీద పెట్టి మెసేజ్ ఫరక్ పడదు, అదేం ఫరక్ పడదు. కానీ మీ డొల్లాతనం బయటపడతాయి. ఎంప్టీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్. డోంట్ బికమ్ ఎంప్టీ వెసల్స్, డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎంప్టీ వెసల్స్. ఓకే, ఇలా వికసించిన పువ్వు రేపు పొద్దుగాల ఖతం అయిపోతుంది, విన్నావా? టుమారో ఇట్ డైస్. నువ్వు అట్లనే ఉండేది ఉంటే నువ్వు ఖతం అవుతావు. నువ్వేది చెప్తున్నావో అది చెయ్యి, ఆచరణలో చూపించే ప్రయత్నం జరగాలి. ఎంత ఘోరం ఎంత అన్యాయం అంటే అదే చెప్తున్నా కదా. ప్రపంచంలో ఎక్కడ మనిషి ఉన్నా కానీ, ఏ మనిషి ఉన్నా కానీ ఇటువంటిది చూసి చలిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ భాగస్వామ్య పక్షాలే ఇవాళ చంద్రబాబు నాయుడు సుపుత్రుడే చెప్తున్నాడు కదా, మన పవన్ కళ్యాణే చేస్తున్నాడు కదా, అన్న మీరు మొత్తం యుద్ధం వాళ్ళ మీద చేయరిగా. అరే మీరు గవర్నమెంట్కి వెళ్ళి పక్కకు జరగాలి, బీజేపీకి వెళ్ళి నువ్వు కలవద్దని చెప్పి చెప్పండి. ఇవాటి నుంచి మీరు యుద్ధం వాళ్ళ మీద చేయాలి, మా బోటల మీద కాదు. మేము ఎట్లా ఇదే మాట్లాడతాం. ఇగో ఇప్పుడు నేను కూడా పోతున్నా, మా మల్లన్న గుడిలో జాతర ఉన్నది, భువనగిరి కాడ రాయగిరి కాడ, ఆడికే పోతా. అందుకే తొందరగా వచ్చిన నేను పోతా. మా పని మేము చేస్తూనే ఉన్నాం మరి నాయన. దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరు చేసినా, ఏ ఆలోచనలు చేసినా, ఏం చేసినా కొట్లాడదాం పాండ్రి. నైతిక విలువలతో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ గురించి కొట్లాడదాం అటువంటి వాళ్ళ గురించి కొట్లాడదాం. ఉట్టి ఏదో మీద పడి యూనివర్సిటీలల్లా ఇప్పుడు మీరు హిందువులు అంటారు భయ్, మేము బరాబర్ దానికే ఉన్నాం. మొన్న 968 మార్కులు ఇంటర్మీడియట్ వచ్చి, 10th క్లాస్లో 540 మార్కులు వచ్చి, డిస్టింక్షన్లో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో పాస్ అయినటువంటి మా బండారు కుమారస్వామి ధర్మసాగర్ దగ్గర చచ్చిపోతే వాటి గురించి ఎక్కడ మాట్లాడరా మీరు? ఎవరు వీళ్ళందరూ ఎందుకు బయట పౌరుషాలు రోషాలు ఎందుకు వస్తలేవు? వాళ్ళు కూడా మరి మీరు అంటున్న హిందూ బిడ్డలే కదా. వాళ్ళకి ఎందుకు ఈ విద్య కానీ వైద్యం కానీ రకరకాల ప్రజా ఉండంగా కూడా, ఇన్ని సమస్యలు ఉండంగా కూడా కేవలం ఒక ఘోరంగా ఒక చిన్న ఇష్యూని తీసుకొని ఇంత రాద్ధాంతం చేయడానికి అనే ఆ ఛానల్ చూసిన అసలు ఎక్కడ కూడా ఒక వీడియో కూడా లేదు ప్రజా సమస్య మీద. ఓన్లీ ఎక్కడ హిందువా ముస్లిమా లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న అంశాలు పట్టుకొని దాన్ని పెద్ద రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో సుఖశాంతులతో ఉండొద్దనే ప్రయత్నం జరుగుతుందేమో వాళ్ళదేమన్నా. దాంట్లో మన వాళ్ళు కూడా, మన యూత్ కూడా కొడుతున్నారు. అవును, తెలియకుండా ఫ్యాక్ట్స్ చేయాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడి, ఫ్యాక్ట్స్ ఉండి ఇంట్లో వాస్తవాలు ఏమున్నాయి అవాస్తవాలు ఏమున్నాయి, ఈడికెళ్ళి ఆడదాకా కాదు, ఈడికెళ్ళి ఢిల్లీ దాకా పోతాం. ఏమన్నా పేదోనికి ఇక్కడ ఉండేది ఉంటే ఇలా బయట దేశాలకు వెళ్ళి వచ్చి బయట. ఇంకొకటి నేను ఈ నిమిషంలో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బరాబర్ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకు, చదువుకున్నటువంటి వ్యక్తులకు, అది ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి కావచ్చు, ఆంధ్రాకి వెళ్ళి వచ్చినటువంటి ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళ దాంట్లో 80% మన వాళ్ళకు రిజర్వేషన్ ఉండాల్సిందే. ఆ 20% వాళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళలో సపరేట్ రాష్ట్రం ఉంది కదా అక్కడ, వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, వాళ్ళు ఉండొచ్చు. కానీ 80% మాత్రం మనోళ్ళదే ఉండాల్సిన అవసరం ఉంది. సో దాన్ని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నిన్న మొన్న కొత్త గొంతులు మొదలైనవి, మాకు 20% వస్తే చాలు అని కొత్త గొంతులు మొదలైనవి. ఆ గొంతులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం. రేపు ఇది ఇన్న తర్వాత వాళ్ళు కూడా చక్కగా అవుతారు. కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పింది 75% పెడతామని, కానీ ఒక్క కంపెనీలో కూడా ఇయ్యలే వాళ్ళు. ఇలా అందుకనే ప్రైవేట్ సెక్టార్ల నిరుద్యోగము, రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్లలో నిరుద్యోగము పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళు ఇస్తాన్ని ఇయ్యలేదు, కాబట్టి ఆత్మహత్యలకు దారితీస్తున్నది. ఇంకా పేద కుటుంబాలకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ సంబంధాలు లేవు, వాళ్ళు చిన్న కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇంకొకటి వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నా, ఓన్లీ ఒకటే హిందూ అనే దాంట్లో కూడా మీరు కూడా గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పటికీ అస్పృశ్యత ఉన్నది. నిన్నగాక మొన్న రాపోలనే ఊర్లో, రంగారెడ్డి జిల్లాలో పిల్లల పాపము దళితులు అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారు. ఎవరి బిలీఫ్ వాళ్ళది. అయ్యప్ప మాల వేసుకొని గుడికి పోతే గుడికి రానియకుండా తాళాలు వేసిపోయింది కదా మొన్న. అరే గవాటి గురించి మాట్లాడరా, గవాలని చక్కగా చేయరి. పెళ్లిళ్ళు చేసుకొని గుడిలకు పోతే శుద్ధి చేస్తున్నారు కదా. ఆదివాసీల దగ్గరికి ఎక్కడికి పోతున్నారు మీరు? ఇంకొకటి, మీరు అయ్యప్ప స్వామి గురించి అన్నారు కాబట్టి నాకు మొన్న ఏదో సందర్భంలో నేను చూసినప్పుడు, జనరల్గా మనం అయ్యప్ప పూజ చేసినప్పుడు కానీ లేకపోతే అయ్యప్ప మాల వేసినటువంటి వ్యక్తి అయ్యప్ప శబరికి పోతారు. పోయినప్పుడు అక్కడ వావర్ స్వామి అనేటువంటి ఒక టెంపుల్ని దర్శించుకుంటారు. ఎట్ ది సేమ్ టైం ఎక్కడ అయ్యప్ప స్వామి పూజలు జరిగినా వావర్ స్వామి అయ్యప్ప అని నినాదాలు చేస్తారు. వావర్ అనేటువంటి వ్యక్తి ముస్లిం సంబంధించిన వ్యక్తి. ఇది మీకు తెలియదు అనుకుంటా, చెప్తున్నాను. నాకు పెద్ద వావర్ అనే వ్యక్తి ముస్లిం. మరి ఇలా హిందూ దానిలో వావర్ స్వామి అయ్యప్ప అని ఎందుకు అనాలి? ఏమో ఇక వాళ్ళే ఆన్సర్ చేయాలి. ఇది చూసి పరిచయం అంటే నేను అనేది ఏంటంటే, బేసిక్ ఒక ఆరాధ్యం దైవం అనుకునేటువంటి వాళ్ళు నీ టెంపుల్కి వచ్చి అక్కడికి వస్తున్నప్పుడు
నువ్వు రిజెక్ట్ చేసినాక ఎక్కడ పోవాలి చెప్పి ఇక ఆయన, అవును లేకపోతే క్రిస్టియానిటీకి పోవాలి. అవును. భారతదేశంలో క్రిస్టియానిటీ వచ్చింది అట్లా, నువ్వు అన్టచబిలిటీ పెట్టిన వాడికి క్రిస్టియానిటీ వచ్చింది ఇక్కడ, అవును. లేకపోతే క్రిస్టియానిటీ రాకపో. అవును. నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, అది చేస్తలేరు. అవును. ఇలాంటికి బతుకమ్మలు చేస్తే కూడా నువ్వు బహుజన బతుకమ్మ అని ఎందుకు పేరు పెట్టుకొని తిరుగుతున్నారు? అవును. ఇది పోవాలని, వివక్ష పోవాలని కదా. అవును. మీరు ఇప్పటికీ అన్టచబిలిటీ ఇంకా ప్రాక్టీస్ లో ఉన్న తర్వాత అవును. అది వాటిని అడ్రస్ చేయండి. వాళ్ళు మిషనరీ స్కూల్స్ పెట్టింది ఇక్కడ, పెట్టి ఇక్కడ నువ్వు అన్టచబుల్ అనేటోళ్లకు విద్య ఇస్తామని చెప్పని అనుకున్న వరకు వాళ్ళు అటు సైడ్ పోయి ఆ మతాలలో జాయిన్ అవుతున్నారు కదా. మీరు పెట్టురు భయ్, పెడదాం పట్టు, పెట్టాల్సిన అవసరం ఉంది. 70% ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ మిషనరీ స్కూల్స్ ఇలాంటి స్కూల్స్ చదివినోళ్ళే నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అయ్యోలు అన్ని కూడా వాళ్ళే కదా. అదే ఇప్పుడు దాంతో ఏమైతుందంటే దాని ఇంపాక్ట్ కొంచెం పడుతుంది కదా. సో వాటి మీద ఫోకస్ చేయండి. ఇటువంటి వాటికి ఇవన్నీ చాలా సిల్లీ ఇష్యూస్, పెట్టి ఇష్యూస్ మీద పడి కొట్టుకపోవడం అనేది అసలు ఇది కరెక్ట్ కాదు. ఇది వీళ్ళు చేస్తున్నదంతా కూడా కరెక్ట్ కాదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మొత్తం సంగనాకపోయింది. ఇలా సుప్రీంకోర్టు నిన్న చెప్పింది 4 నెలల నువ్వు చేయని. 7 యూనివర్సిటీలలో ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పుకున్నాడు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో ఒక ప్రొఫెసరు లేడు, కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేడు, శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేరు. ఎట్లా నడుస్తున్నాయి? ఘాటి మీద మాట్లాడారు, ఘాటి మీద స్టడీ చేయని, గాంశాల మీద మాట్లాడారు కదా. నేను చెప్తున్నా, మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, ఏదైతే మంచినీళ్ళు మురికి నీళ్ళు అయి విషపు నీళ్ళు అవుతున్నాయో ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆ కంపెనీల దగ్గర మీరు పైసలు తీసుకుంటురా? ఈ ఆర్గనైజేషన్స్ పైసలు తీసుకుంటున్నాయా? మన దేవాదాయ భూములు పోతుంటే దేవాదాయ భూములు ఎందుకు కొట్లాడతలేరు? వీటి మీద యుద్ధం చేయాలి. భారతదేశం అంటేనే అన్ని కలిపి, అన్ని పూల కలిపితే ఒక పూదండ లెక్క భారతదేశం. అట్లా మన పూర్వీకులు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్పారు. వాళ్ళని కాదనే కదా రజాకారుల వారసుల గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు అక్బర్ మాట్లాడింది కాబట్టి అది రజాకారుల వారసుల భాష, అది దాని మీద బరాబర్ మాట్లాడతాం. రోహింగ్యాలు ఇక్కడికి వస్తున్నారంటే బరాబర్ అది రజాకారుల వారసుల భాషనే కాబట్టి రోహింగ్యాలను కూడా వ్యతిరేకిస్తాం, రోహింగ్యాలను ఏర్పడాల్సిందే. కానీ ఇక్కడ ఉండి ఇదే నా దేశము, మేము మీరు అంతా కలిసి రామ్ రహీం అనే కలిసికట్టుగా ఉండేటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళను నువ్వెందుకు అంటగనైజ్ చేస్తావు? మనం ఎవరు రైట్ ఇచ్చి? రాజ్యాంగం ఇక్కడ చెప్పలేదు అట్లా ఏం చెప్పలే కదా. కొంతమంది అటు ఇటు నువ్వు బంగ్లాదేశ్ అయితే మాట్లాడినావని, ఊరినైనా బంగ్లాదేశ్ ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఎక్కడ హింస జరిగినా, ఎక్కడ పేదోళ్ళ మీద ఎక్కడ దాడి జరిగినా కానీ బరాబర్ అది ఖండించాల్సిన ఒక్క బంగ్లాదేశ్ కాదు, పాకిస్తానే కాదు, ఎక్కడైనా మాట్లాడతాం. కానీ ఒకవేళ వాళ్ళని ఆదుకోవాలని అనుకుంటే ఎవరు ఆదుకోవాలి? ఎవరి చేతిలో పగ్గాలు ఉన్నాయి? పృథ్వీరాజ్ ప్రైమ్ మినిస్టర్ కాదు, దాసర్ సీను ప్రైమ్ మినిస్టర్ కాదు కదా. ఎవరు ప్రైమ్ మినిస్టరు? రఘు ప్రైమ్ మినిస్టరా? ఈ దేశంలో ఎవరు వెళ్తున్నారు? నరేంద్ర మోడీ. ఒకవేళ అట్లా ఉండేది ఉంటే నువ్వు ఆ దేశంతో మాట్లాడి చేసి అది చేయాల్సిన అవసరం ఉంది. మనకు కూడా బాధ అనిపిస్తుంది ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా. కాకపోతే ఒక దేశానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఆ దేశంలో జరుగుతున్నటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఇన్వాల్వ్ కావాలనుకుంటారో లేదో, అదంతా ఒక పెద్ద సబ్జెక్ట్, దానికంతా పోవుడు. కానీ మీరు అది చేస్తున్నా ఎక్కడ చేసినా కానీ భారతదేశంలో నీకు పొద్దుగా లేస్తే నీకు రోజు వ్యవసాయం వదిలిపెడుతున్న జనాలు ఆత్మహత్యలు చేసుకుంటారు. నిన్నగాక మొన్న ఆత్మహత్య జరిగింది. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటి మీద ఫోకస్ చేద్దామబ్బా. గీ బన్ను ఎవరో పాపం గాడొచ్చి దుకాణం అమ్ముకుంటే పోయేటప్పుడు పోయి మొత్తం తాటాగా పారేసిపోతే ఏమో మూలిగా నక్క మీద తాటాకు పడ్డట్టున్నది వాళ్ళ బతుకులు. పాపం ఆయన శ్రీశైలం కూడా పోకుండా అయిపోయారు వాళ్ళు. అసలు అమ్మే పరిస్థితి లేదు వాళ్ళ పాపం. బయటకు వచ్చి అంత బదనామై ఉన్నారు కదా. గవాళ్ళతోటి కాదు. మన బలాలు ఎప్పుడు బలహీనతలు కావద్దు. మన బలాలు పేదోళ్ళ మీద చూపించేది కాదు. అసదుద్దీన్ ఓవైసీ చూపించారు. అరే చూపించు. అట్లా ఎవరెవరైతే దోపిడీ చేస్తారో అట్లా దీనిలో కూడా ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు మల్లారెడ్డి కాలేజు, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీలు కూడా నీకు చెర్ల మీదనే ఇల్లీగల్ ఉన్నటువంటి ల్యాండ్ల మీద ఉన్నాయి కదా. వాళ్ళ మీద కొట్లాడతాంపా. ఇది భారతదేశాన్ని, భరతమాతను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. సో ఇవన్నీ వదిలిపెట్టి ఈ పిచ్చి డిస్కషన్లతోటి పిచ్చిగా మెసేజ్లు పెట్టుకుంటా టైం వేస్ట్ చేసుకోరా బాబు. టైం వేస్ట్ చేసుకోకూడదు. యూత్కు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. బరాబర్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆడికెళ్ళిపోతుంది, ఉండదు. ఎన్టీ రామారావు విగ్రహం రేవంత్ రెడ్డి ఇక్కడ తెచ్చిపెట్టినా కానీ నమ్మినాన వస్తే పుచ్చిబుర్రలైన రేవంత్ రెడ్డి బరాబర్ ఇది తెలంగాణ లోపలికి తీసుకుపోతాం. రాజకీయంగా నీ గోరి కట్టే సాగిపోతాం. పోతాం. ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నాం, ఇక్కడ దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఈ గొంతులు వినబడుతూనే ఉంటాయి, ఈ గొంతులు ప్రతిఘటన చేస్తూనే ఉంటాయి. దుర్మార్గులకు, దోపిడీదారులకు తెలంగాణలో స్థానం లేదు. బతుకొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రాంతంలో పొట్టగొట్టకుండా బతుకుతే వాళ్ళకు కూడా ఆహ్వానం ఇక్కడ. కానీ ఇక్కడ పొట్ట కొడుతున్నారంటే మాత్రం ఎవరైనా కానీ కరాఖండిగా చెప్తున్నాం, ఇక్కడ సంస్కృతిలో భాగం కావాల్సిందే, బరాబర్ భాగం కావాల్సిందే. సో నేను ఇక్కడ కడతా అక్కడ ఈంత అంటే మాత్రం నడవదు.
కట్టే కాడనే ఈనాలే. ఓకే, నువ్వు పోయి నువ్వు మరి ఈ మందల కడతా మందల ఈంత అంటే మాత్రం నడిచే పరిస్థితి నేను అంటే సామాన్యమైన ఊరు జనాలకు అర్థమయ్యే భాషలా నేను చెప్తా ఉన్నా. అది ఆంధ్ర కావచ్చు, ఉత్తర హిందుస్థాన్ కావచ్చు. నా హక్కులు ఈ ప్రాంత ప్రజలు ఉట్టిగా రాలేదు, త్యాగాలతో కూడుకున్నటువంటి తెలంగాణ. ఓకే, ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చి మాకు సభ్యత సంస్కారాలు ఇవన్నీ జర నేర్పించే ప్రయత్నం చేయకూడదు ఆయన. మీరు ఇంటెలెక్చువల్గా మాట్లాడదలుచుకుంటే ఎక్కడికన్నా పోదాం, ఏదన్నా మాట్లాడదాం, ఏ స్థాయికన్నా పోతాం, మాట్లాడదాం. చెప్పిన నేను ఇవాళ ఇప్పుడు సేమ్ నిజాం మీద నేను బ్రిటిష్ రెసిడెన్సీ చెప్పిన కదా, అట్నే మనోళ్ళు కూడా నారాయణ్ పవార్, జగదీష్ ఆర్య, గండయ్య ఆర్య, తర్వాత గూడూరు నారాయణ స్వామి, ఇటువంటి వాళ్ళు కింగ్కోటిలో నిజాం మీద బాంబు వేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇటు వీళ్ళేసిరు, ఈ మతం వాళ్ళు ఉన్నారు, ఈ మతాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, అటు ఆ మతం వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. వాళ్ళని కాదంటావు నువ్వు, వాళ్ళని ఆ ఖాతాలో పడేసి వీళ్ళందరూ ఒకటే తాను మీద చూడాల్సిందే కదా మనము. అసలు సాయుధ పోరాటాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కొంతమంది. అది ఇంతకన్నా దుర్మార్గం, అది ఓపెన్ రావాలి. రేపు డిబేట్లు జరుగుతాయి. సాయుధ పోరాటాన్ని కించపరుస్తున్నంటే మాత్రం అది మెదడులో మూసి ప్రవహించే వాళ్ళకి అటువంటి జరుగుతాయి తప్ప. అంటే నేను చాలా బాధతోని మాట్లాడుతున్నా. అంటే నువ్వు ఎదటి ఈవెన్ నీ ఐడియాలజీ కాకున్నా ఎదటి ఐడియాలజీలో మంచిని కూడా నువ్వు స్వీకరించు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఏం చేసిండు, బాబ్రీ మస్జిద్ను గులగొట్టినప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీకి వెళ్ళి రిజైన్ చేసిండు ఆయన. ఎందుకు రిజైన్, అది అట్లా జరగకపోనుండే అన్నాడు. అందులో ఉన్నప్పుడే జరిగింది కదా. గౌరవించు, ఆయనే గౌరవించు. మనసులో అరే ఇంకెన్ని రోజులు రూపాయి దీని పంచాయతీ ఎన్ని రోజులు అని చెప్పాలి. యాక్చువల్ పోతే అనేది కొంతమందికి ఆలోచన ఉండే, కొట్టిరు కరెక్ట్గా కొట్టిరు పట్టు అని చెప్పని. కొంతమంది చచ్చిపోయినారు, కొంతమంది ఇటున్నారు, కొంతమంది అరే జరగకపోనుంటే దానికి ఒక కాను ఉన్నదిగా అదో పెద్ద రాజకీయపరమైన చర్చ మళ్ళా అదే ఎట్టో పోతుంది. కానీ వాజ్పేయి అసంటోడు కూడా చేసిండు కదా. అన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సభ్యత సంస్కారము ఇది నేర్పియాలి. అడ్డగోలుగా ఏది పడుతుంది ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పి, లేకపోతే సెల్ ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు ఇట్లా పెట్టి బూతులు తిట్టుకుంటా మనల్ని అన్నడు పక్క కొడేసాయి. నేను జనరల్ కూడా చెప్తున్నా, అది మీకున్న మీ వ్యక్తిత్వాన్ని బయటపడేస్తుంది, మీ క్యాడర్ వ్యక్తిత్వాన్ని బయటపడేస్తుంది, మీ నాయకత్వం వ్యక్తిత్వాన్ని బయటపడేస్తున్నది. సో ఇక్కడ మాట్లాడతాడు రఘునందన్ రావు వకాలతు పైసలు కావాలంటే అది అరే నాది నా వృత్తిపర ఓఐసీ దగ్గర పోవాలి, పైసలు తెచ్చుకోవాలి. ఈడనెవరు రెచ్చగొట్టాలి, యూత్కేమో అర్థం కాదు పాపం, అర్థం కాక ఓటు అని చెప్పి వీళ్ళు తిరుగుతారు. ఇదంతా ఒక పెద్ద డ్రామా కంపెనీ. వీళ్ళు చేసేదంతా పెద్ద డ్రామా, జనానికి మాత్రం అర్థమవుతుంది. సో అందుకనే ఎప్పుడైనా కానీ మంచి మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు పేదల పక్షాన ఉండాలి. ఎవ్వరు పుట్టగొట్టద్దు, అది ఎవరైనా ఏ మతమైనా. ఒకవేళ ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ వెనుక లేదా కుట్రలు ఉన్నాయి అనుకో, ఆ కుట్రలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాలున్నాయి, రాజ్యాంగం అన్నీ ఉన్నాయి. మేడారంలో ఈయన అమ్ముకుంటూ సచ్చాను, ఈయన అమ్ముకుంటూ వస్తున్నాను. మరి మేడారం ముస్లిమ్స్ పోలీస్ ఆఫీసర్స్ రాలేదా, కానిస్టేబుల్స్ రాలేదా, వాళ్ళు సెక్యూరిటీకి నిలబడలేదా, ఆర్టీసీ బస్సులు నడపలేదా, క్యాబులు తీసుకురాలేదా, ఎట్లొచ్చినాయి? ఇది ఒకటే కాదు, బొచ్చాడు అమ్మీరు కదా అక్కడ. మరి వాటన్నిటి మీద జరిగినాయా? ఎవడు ఏమమ్ముతున్నాడు? బొచ్చాడు కోళ్ళు తీసుకొచ్చిండు. ఎన్ని రోగపు కోళ్ళు ఉన్నాయో చూసినావా నువ్వు? వాడ మేకలు రోగపు కోళ్ళు అయితే తీసుకొచ్చాడు, అవి జరిగినాయి కదా. అసలు కోళ్ళకు బొచ్చడు ఇంజెక్షన్స్ ఇచ్చి చేస్తున్నారు. అసలు కోళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి బయట బాయిలర్ కోళ్ళు తింటే ఇంపార్టెన్స్ కోసం మోదనం పోతున్నారు నాయనో అని చెప్తున్నారు. తింటలేరు, చాలా మంది తింటలేరు. అందులో ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళు కృత్రిమంగా జరుగుతున్నది ఇదంతా, ఆ కండలు కృత్రిమంగా పెంచుతున్నారని చెప్పని. గవాటి మీద చేయి, అది ఎంతున్నదో చేయి, మనం కూడా బంద్ చేయాలని చెప్పి చేయి. నాటుకోలు తినురు తినొద్దని చెప్పని ఇవన్నీ బంద్ చేసి పాపం పేరు అడిగి ఇట్లా బలి చేసి, అది మన తెలంగాణ మీద తెలంగాణ జాతరను అవమానించే స్థాయిలో. ఇంకొకటి చెప్పాల్సిన వీళ్ళందరికీ చిన్న జియర్ స్వామి అదేదో సమ్మక్కను దైవంగా ఆరాధ్యంగా కొలుసుకున్నటువంటి మన తెలంగాణలో ఇప్పుడు మా ఇంట్లో కూడా మా సమ్మక్క చేస్తుంది, మా అమ్మ చేస్తుండే, మా అమ్మ చనిపోయింది ఎప్పుడో అని సమ్మక్క బొట్లు పెట్టి ఇదంతా చేసి జాతర చేసేది. జాతరకు ముందు ఇళ్ళల్లో అంత దైవంగా ప్రతి ఇళ్ళల్లో ఉండేది కదా, ఉండే కదా. అటువంటి మా సమ్మక్క తల్లిని సారక్క తల్లిని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటే మరి ఎవరు వచ్చి మాట్లాడారా? మీరంతా మీకు అంతా పౌరుషం రోషం వస్తుంది కదా. ఆ జిఆర్ స్వామి లాగు బీకుర్రి, చిన్న జిఆర్ స్వామి లాగు బీకుర్రి పోయి మాట్లాడితే మేము చెప్తే ఆ రోజుకెళ్ళి మొత్తుకుంటున్నాం, ఇప్పటికి మొత్తుకుంటున్నాం. మా దైవాలను మాకు సంబంధించిన కించపరుస్తారు. గాడ బన్న అమ్ముకుంటూ ఉంటే దాని మీద మొత్తం తీసి ఆఖరికి తీసేసి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం బరాబర్ పోతుంది. బాలసుబ్రహ్మణ్యం ఉండే సవాలే లేదా, విగ్రహాలు ఉండేది మా ఊళ్ళో ఉంటాయి ఆడ బరాబర్. సో అటువంటి వాటి మాట్లాడాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే రీసెంట్గా జరిగినటువంటి ఈ అంశంలో, కోబన్ అంశంలో రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాల విష ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి
పృథ్వీరాజ్ అన్న పైన కానీ కొంతమంది టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో వారికి కూడా కొంత సమాధానం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఈ ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. సో చూద్దాం మరి ఈ అంశం ఆల్రెడీ సోషల్ మీడియా నుంచి మీడియాకు వచ్చింది, మీడియా నుంచి ఇప్పుడు రాజకీయ పరంగా చాలామంది నారా లోకేష్ లాంటి వాళ్ళు లేకపోతే నాగబాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో తెలంగాణ నుంచి కూడా కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు ముందుకు పోతుంది ఈ అంశం అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.